హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రఫ్ నోట్స్. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఆల్రెడీ మనం సింపుల్ ఇంట్రెస్ట్ ని లాస్ట్ వీడియో డిస్కస్ చేసాం. సింపుల్ ఇంట్రెస్ట్ లో మొత్తం అన్ని క్వశ్చన్స్ కవర్ అయ్యేలాగా లాస్ట్ వీడియో పెట్టాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో అయితే ఫ్రెండ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే అమౌంట్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 plus r rate of interest by 100 whole power n. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఏం లేదు ఫ్రెండ్స్. సింపుల్ ఇంట్రెస్ట్ లో ప్రిన్సిపల్ అనేది ఎప్పుడు సేమ్ ఉంటుంది, బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎవ్రీ ఇయర్ వచ్చే ఇంట్రెస్ట్ ని ప్రిన్సిపల్ కి యాడ్ చేస్తాం. ఫర్ సపోజ్ సింపుల్ ఇంట్రెస్ట్ లో ఏంటి, 10,000 అమౌంట్ ఉందనుకోండి. సో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ ఇయర్ కి ఇంట్రెస్ట్ 1000 అవుతుంది. సో సెకండ్ ఇయర్ ప్రిన్సిపల్ ఎలానే ఉంటుంది, మళ్ళీ ఇంట్రెస్ట్ 1000 అవుతుంది. థర్డ్ ఇయర్ ప్రిన్సిపల్ ఎలానే ఉంటుంది, సో మళ్ళీ ఇంట్రెస్ట్ 1000 అవుతుంది. అంటే టోటల్ ఇంట్రెస్ట్ 3 years కి 3000 అవుతుంది. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ లో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సేమ్ ఇదే వాల్యూస్ తీసుకొని కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా చేస్తామంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో 10,000 ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సేమ్ ఉంటుంది, 10% ఉంటే సో ఫస్ట్ ఇయర్ సేమ్ 1000 రూపీస్ ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ సింపుల్ ఇంట్రెస్ట్ లో నెక్స్ట్ ఇయర్ ప్రిన్సిపల్ సేమ్ కదా, బట్ ఇక్కడ ప్రిన్సిపల్ కి ఈ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. 10,000 ప్లస్ 1000 11,000 అవుతుంది. సో 11,000 లో 10% అంటే 1100. మళ్ళీ థర్డ్ ఇయర్ కి ఈ 1100 ప్రిన్సిపల్ కి యాడ్ అవుతుంది. 11,000 యాడ్ చేస్తే 12,100. ఓకే, సో ఇందులో మళ్ళీ 10% అంటే 1210. సో ఇప్పుడు టోటల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 133. సో 3310. సో ఇక్కడ 3,000 వచ్చింది, ఇక్కడ 3,300 వచ్చింది. అంటే సేమ్ సమ్మే, సేమ్ ఇదే కాంపౌండ్ లో ఈ ఇంట్రెస్ట్ ని ప్రిన్సిపల్ కి యాడ్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఫ్రెండ్స్. సో అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సమ్స్ మనం సాల్వ్ చేసినప్పుడు ఈ ఫార్ములాని బేస్ చేసుకున్నా, లేకపోతే ఇలా ఎవ్రీ ఇయర్ బేస్ చేసుకున్నా చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. మన ఎగ్జామ్ లో సాల్వ్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో అయితే మన దగ్గర మంచి మెథడ్ ఉంది. సో ఈ మెథడ్ ఫాలో అయితే చాలా ఫాస్ట్ గా, చాలా ఈజీగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ సాల్వ్ చేయొచ్చు. అదేంటో చూద్దాం ఫ్రెండ్స్, రండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో డైరెక్ట్ సమ్ ఫ్రెండ్స్, ఇక్కడ సమ్ ఉంటుంది చూడండి. A sum of money 5,000 was lent for 2 years at 10% per annum compound interest. Find compound interest and total dues. Okay, a sum of money 5,000. A sum of money 5,000 lent for 2 years. Okay, 2 years and rate of interest 10%. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది సింపుల్ ఇంట్రెస్ట్ లో అయితే మనం 10 into 20% చేసుకుంటాం. బట్ ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి. సో చాలా ఈజీగా, చాలా మంచి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇది 2 types చేయొచ్చు. మనకి ఏ టైప్ కన్వీనియంట్ అయితే ఆ టైప్ చేయొచ్చు. నేను 2 types ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైప్ 1 ఏంటంటే, సో 10% కదా ఫ్రెండ్స్. సో 2 years కాబట్టి సో 10% ని సో 10 plus 10 into 10/100. ఫస్ట్ ఇయర్ ది, సెకండ్ ఇయర్ ది, ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్. సో 10 plus 10 into 10/100, దట్ ఈస్ 20 plus 100/100, దట్ ఈస్ 21%. అంటే 2 years కి 10% అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ 21%. సో అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తాం, అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, సో 5,000 లో సో 21% 5/100. ఓకే, సో 0 పోతుంది. 5 1 ja 5, 5 2 ja 10, 0. So 1050 is the answer. So ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ మెథడ్ ఏంటంటే, సో ఇది మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% ఇచ్చారు. సో 10% ని ఫ్రాక్షన్ లోకి మార్చుకుంటే ఎంత, పర్సంటేజ్ ఫ్రాక్షన్స్ తెలియాలి. సో 10% ని ఫ్రాక్షన్ మార్చుకుంటే 1/10. ఓకే, 1/10. సో ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్. మనం ఏం తీసుకుంటాం, ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ కలిపితే అమౌంట్ తీసుకుంటాం. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఎన్ని ఇయర్స్ అన్నాడు, 2 years అన్నాడు కాబట్టి సో 2 times రాసుకోండి. 10 10 11 10 10 ja 100, 11 11 ja 121. సో డిఫరెన్స్ ఎంత, 21. ఓకే, సో 10% ని 1/10 రాసాం. సో 2 years కాబట్టి 10 10, 3 years అయితే 10 10 10 10, 4 years అయితే 4 times 10. అలా వేసుకొని సో 10 10 ja 100, 11 11 ja 121. సో ఇది ప్రిన్సిపల్ ఫ్రెండ్స్, ఇది ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్, ఇది అమౌంట్ ఫ్రెండ్స్. ఓకే, సో ఇలా మనకు 3 వచ్చే సమ్ లో ఏదో ఒకటి ఇస్తాడు, ఏదో ఒకటి ఇచ్చి మిగిలిన కనుక్కోమంటాడు. ఇక్కడ మన సమ్ లో ఏమి ఇచ్చాడు,
ప్రిన్సిపల్ ఇచ్చాడు, అంటే ప్రిన్సిపల్ అంటే 100 parts, 100 parts ఈక్వల్ టు 5000. 1 part ఎంత 50. ఓకే, సో ఇప్పుడు 1 part 50 తెలుసు. ఇంట్రెస్ట్ ఎన్ని పార్ట్స్ 21 parts. సో 21 parts అంటే ఇంటూ 21 0510. ఓకే, ఇది ఇంట్రెస్ట్. అమౌంట్ కావాలంటే 121 parts. 1 part 50 అయితే 121 parts. సో ఎలా క్యాలిక్యులేట్ చేసుకొని సో ఈ మెథడ్ లో ఎలా చేయొచ్చు, ఈ మెథడ్. సో ఇది రెండు మెథడ్ ఫ్రెండ్స్. సో ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని ఏ మెథడ్ ఈజీయో మనం చూస్ చేసుకోవాలి. సో ఇంకొన్ని సమ్స్ చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ సమ్కి వెళ్దాం. సేమ్ ఇదే మెథడ్ లో నెక్స్ట్ ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్ని కూడా సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా మంచి మెథడ్ ఇది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఎలాంటి మెథడ్ ఫాలో అయితే చాలా ఫాస్ట్ గా చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్. A man borrows 12,500 at 20% compound interest 2 years. Then find the rate of interest. Find the rate of interest and amount. Okay, so principal ఎంత 12,500, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 20%. ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు 2 years ఇచ్చాడు. అయితే ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు, అమౌంట్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఎంత 20%. సో 20% మనం ఫస్ట్ మెథడ్ చేయొచ్చు, సెకండ్ మెథడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నేను సెకండ్ మెథడ్ చేస్తాను. సో 20% ని ఫ్రాక్షన్ చేసుకుంటే 1/5. సో ప్రిన్సిపల్ ఇది 5 + 1 6, ఇది అమౌంట్. సో 2 years కాబట్టి నేను 2 times వేసుకుంటా. సో 5 5 = 21, 6 6 = 36 అండ్ డిఫరెన్స్ ఇస్ 11. ఓకే, సో ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్, ఇది అమౌంట్. సో మన సమ్ లో ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు. అంటే 25 parts ఈక్వల్ టు 25 parts ఈక్వల్ టు 12,500. సో ఇప్పుడు 1 part ఎంత అవుతుంది 25 5 = 125, 1 part 500 అవుతుంది. సో ఇప్పుడు ఏం కావాలి, ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఎన్ని పార్ట్స్ 11 parts. ఇంట్రెస్ట్ ఎన్ని పార్ట్స్ 11 parts. అంటే 11 × 500, 5,500 అనేది ఇంట్రెస్ట్ అవుతుంది. నెక్స్ట్ అమౌంట్ ఎన్ని పార్ట్స్ 36 parts. సో అంటే 36 × 500. ఓకే, సో 0 0 0 18,000 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో 12,500 ని 20% కి 2 years కి ఇస్తే సో ఇలా సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ కూడా సేమ్ ఇలానే సాల్వ్ చేద్దాం. సో అంటే పర్సంటేజ్ బేస్ చేసుకొని ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని బేస్ చేసుకొని సో మనం ఫస్ట్ మీద చేయాలా సెకండ్ మీద చేయాలని చెప్పి చూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్, a man borrows Rs 20,000 at 5% compound interest for 2 years. Find interest and amounts. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 20,000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 5%. ఓకే, సో ఎన్ని ఇయర్స్ ఇచ్చాడు 2 years ఇచ్చాడు. 2 years, then find interest and amount. ఓకే, సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. సో 5% ఇచ్చాడు కాబట్టి సో నేను దీన్ని కూడా సెకండ్ మెథడ్ లో సాల్వ్ చేసుకుంటా. ఎందుకంటే సో 5% ని ఫ్రాక్షన్ లోకి మార్చితే ఎంత 1/20. ఓకే, సో ఈ 20 అనేది ఏంటి ప్రిన్సిపల్. సో 20 + 1 21 ఏంటి అమౌంట్. సో 2 years కాబట్టి సో 2 times వేసుకున్నాం 20 21. ఓకే, 20 20 = 400, 20 441 అండ్ డిఫరెన్స్ ఇస్ 41. ఓకే, సో ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్, ఇది ఇంట్రెస్ట్. మనకి సమ్ లో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇచ్చి ఉండాలి ఖచ్చితంగా. సమ్ లో ఏమి ఇచ్చాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు. సో ప్రిన్సిపల్ అంటే 400 parts ఈక్వల్ టు ఎంత 20,000. అప్పుడు 1 part ఎంత 50. ఓకే, సో ఇప్పుడు ఇంట్రెస్ట్ కావాలి. ఇంట్రెస్ట్ ఎన్ని పార్ట్స్ 41 parts. సో 41 × 50 2050. ఓకే, అండ్ అమౌంట్ ఎన్ని పార్ట్స్ 441 parts ఇంటూ పార్ట్స్. సో 1 part 50. సో 441 parts అంటే 5 5 2 = 20 22. సో 22,050. సో ఇలా ఇస్తే పర్సెంటేజ్ బేస్ చేసుకొని మనం ఏదో ఒక మెథడ్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా సాల్వ్ చేయాలి. దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే మీరు సో వితౌట్ పెన్ అండ్ పేపర్ మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయగలరు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఇక్కడ పైన క్వశ్చన్ డిస్ప్లే అవుతుంటది. సో క్వశ్చన్ చూడండి, సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఓకే, if the rate of interest is 10% per annum is compound half yearly, the principal of 4,000 in 3/2 years will amounts to. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో if the rate of interest is 10% per annum and is compound half yearly, the principal of 400
ఇన్ 3/2 years. ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 400, టైం ఎంత 3/2 years. ఓకే, అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10%. సో ఎప్పుడు కూడా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. అండ్ ఇక్కడ ఇంకో మాట మన ఫ్రెండ్స్, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. అంటే ఎవ్రీ హాఫ్ ఇయర్ కి వచ్చిన ఇంట్రెస్ట్ మళ్ళీ యాడ్ చేసేస్తా ఉంటాడు ఎవ్రీ హాఫ్ ఇయర్ కి. బట్ ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెర్ యానం అన్నాడు. అంటే ఇది 1 year కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకు కావాల్సిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత హాఫ్ ఇయర్ కి. అంటే 1 year 10 అయితే హాఫ్ ఇయర్ కి ఎంత 5%. ఓకే, 1 year 10 అయితే హాఫ్ ఇయర్ కి ఎంత 5%. సో ఇప్పుడు ప్రతి హాఫ్ ఇయర్ కి చేస్తున్నాడు. ఇక్కడ ఎన్ని హాఫ్ ఇయర్లు ఉన్నాయి 3/2 అంటే 3 హాఫ్ ఇయర్లు, అంటే 3 times చేస్తున్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని 3 times చేయాలి. మనకి తెలిసిన మాత్రమే సాల్వ్ చేసుకున్నాం. సో 5% ని ఫ్రాక్షన్ చేస్తే ఎంత 1/20. సో 20 కదా, సో 20 అనేది ప్రిన్సిపల్. సో 20 + 1 21 అనేది అమౌంట్. బట్ ఎన్ని ఇయర్స్ 3 years. 3 years అంటే 3 times, హాఫ్ ఇయర్ హాఫ్ ఇయర్ హాఫ్ ఇయర్. సో 3 times చేస్తున్నారు కాబట్టి సో 20, సో 20, సో 21 21. సో ఇది 20 20 20 ఎంత 8000. సో 21 21 క్యూబ్ అనేది 9261. ఓకే, ఈ డిఫరెన్స్ 1261 అనేది ఇంట్రెస్ట్. ఇది ప్రిన్సిపల్, ఇది ఇంట్రెస్ట్, ఇది అమౌంట్. మన సమ్ లో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఇవ్వాలి. ఏమి ఇచ్చాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు. 8000 parts ఈక్వల్ టు ప్రిన్సిపల్. అంటే 8000 part ఈక్వల్ టు 400. 1 part ఈక్వల్ టు 1/20. ఓకే, బట్ వాడికి క్వశ్చన్ ఏం అడిగాడు, ఈ 4000 అనేది ఎంత అమౌంట్ అవుతుంది అంటే అమౌంట్ కనుక మనకు ఓన్లీ ఏ కనుక్కుంటారు. సో ఏ ఎన్ని పార్ట్స్ 9261 parts. 1 part 20 అయితే 1 part 1/20 అయితే 9261 parts ఎంత. ఓకే, క్యాలిక్యులేట్ చేయండి. 2 4 జా 8, 2 6 జా 12, 2 3 జా 2 5 జా. ఓకే, సో 463.50, సారీ 463.50 ఇది ఆన్సర్. సో అంటే ఇలా వచ్చిన తర్వాత ప్రిన్సిపల్ ఎంత, అమౌంట్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత. సమ్ లో ఇంట్రెస్ట్ ఇచ్చి ఈ రెండు కనుక్కోవచ్చు, అమౌంట్ ఇచ్చి ఈ రెండు కనుక్కోవచ్చు. ఓన్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో మనం ఇదంతా చేసుకొచ్చాం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ఈ మెథడ్ ని కొంచెం కేర్ఫుల్ గా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఏ ఎగ్జామ్ లో అయినా సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని చాలా 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 ఈజీగా, చాలా క్విక్ గా, అట్ ద సేమ్ టైం చాలా యాక్యురసీగా చెప్పగలరు, చేయగలరు ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అట్ వాట్ పర్సెంట్ per annum will 3000 amounts to 3993 in 3 years if compounded annually. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్. సో ఏంటి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ప్రిన్సిపల్ ఇచ్చాడు ఎంత 3000 ఇచ్చాడు, అమౌంట్స్ ఇచ్చాడు. అమౌంట్ అంటే ఈ 3000 అనేది ఎంత అయింది 3993 అయింది. ఓకే, సో ఎన్ని ఇయర్స్ లో 3 years లో 3 years లో 3993 అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తే కాంపౌండెడ్ యాన్యువల్లీ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. ఓకే ఫ్రెండ్స్, సో ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి అమౌంట్ అయింది కదా, ఎంత పర్సెంట్ పెరిగింది అని కనుక్కోవాలంటే ఈ డిఫరెన్స్ బై ఎక్కడి నుంచి పెరిగింది, ఈ డిఫరెన్స్ ఎంత 993 బై ఎక్కడి నుంచి పెరిగింది 3000 నుంచి పెరిగింది ఇంటూ 100. ఓకే, సో 0 పోతే 0 పోతే 33.1%. ఇది ఎప్పుడు 3 years కి పర్సెంట్. మనం ఇందాక క్యాలిక్యులేషన్ 3 years కి పర్సెంట్. ఇది అయితే ఇప్పుడు 1 year పర్సెంటేజ్ per annum కావాలి. బట్ కాంపౌండ్ చేస్తున్నాం కాబట్టి by 3 వేయకూడదు. సో కింద నుంచి ఆప్షన్స్ నుంచి రావాలి. మనం జనరల్ గా ఏంటంటే ఆప్షన్స్ లో 9 10 11 13 అండ్ 15 ఉంటాయి. 15 ఉన్నాయి. సో ఇప్పుడు 9 3 27 కొంచెం దూరం ఉంది, కొంచెం 10 తో ట్రై చేద్దాం. సో 10 తో ట్రై చేస్తే ఎంత అవుతుంది మనం ఫస్ట్ మనం చెప్పుకున్నాం ఫ్రెండ్స్. సో 10% అయితే 2 years కి, సారీ 10% అయితే 2 years కి 10 plus 10 into 10/100 that is 21. సో నెక్స్ట్ థర్డ్ ఇయర్ కి 21 plus 10 plus 21 into 10/100. ఓకే, సో 31 plus 2 10/100 అంటే 2.1 that is 33.1%. సో ఆన్సర్ is 10% is the answer. అర్థమైందా ఫ్రెండ్స్. సో మనం 2 years కి చేసాం. సో 3 years కి అయితే మళ్ళీ దీన్ని తీసుకొని ఇంకో ఇయర్, 4 years కి అయితే మళ్ళీ దీన్ని తీసుకొని ఇంకో ఇయర్, 5 years కి అయితే మళ్ళీ దీన్ని తీసుకొని ఇంకో ఇయర్. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ at what rate of compound interest per annum will sums 1200 becomes 1348.32 in 2 years. చూడండి, సేమ్ సమ్. ప్రిన్సిపల్ అనేది 1200, అమౌంట్ ఎంత 1348.32.
1348.32. సో ఎన్ని ఇయర్స్? 2 years. ఓకే, సో 2 years లో 1200 1348.32 అయింది. అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటున్నాడు. సో ఫ్రెండ్స్ ఇందాకలాగే సో ఎంత పర్సెంట్ పెరిగింది ఫస్ట్ కనుక్కోవాలి. అంటే ఎంత పర్సెంట్ పెరిగిందంటే ఇక్కడ నుంచి డిఫరెన్స్ బై ఇది. సో డిఫరెన్స్ ఎంత? 148.32 బై 1200 ఇంటూ 100. ఓకే, సో అంటే పోతుంది 12 1 జా 12, 12 1 జా 12, 12 2 జా 24, 24 4, 12 3 is 36, 12 3 is 36, 12 6 జా. సో 12.36%. ఓకే, సో ఇది 2 years కి. సో ఇప్పుడు 1 year పర్సెంట్ ఎంత? 2 years కి కాంపౌండ్ ఫ్రెండ్స్ సింపుల్ కాదు. సింపుల్ అయితే బై 2 years వేయచ్చు, బట్ కాంపౌండ్ కాబట్టి ఆప్షన్స్ నుంచి రావాలి. సో 12 ఉంది కాబట్టి నేను 6 నుంచి వెళ్తా. 6 నాకు ఈజీ, 6 సాల్వ్ చేసుకుంటా. రాకపోతేనే వేరే ఆప్షన్ చూస్తా. సో 6 ఉంది. 6 కాంపౌండ్ అంటే 6 ప్లస్ 6 ఇంటూ 6 బై 100. ఓకే, దట్ ఈస్ 12 ప్లస్ 36 బై 100. దట్ ఈస్ 12 ప్లస్ 0.36. దట్ ఈస్ 12.36. సో వచ్చిందిగా. సో ఆన్సర్ ఈస్ 6%. అంటే 1200 ఎంత అమౌంట్ 2 years లో అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%. మనం అదే మెథడ్ యూస్ చేసాం ఫ్రెండ్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో, బట్ కింద నుంచి ఆప్షన్స్ వచ్చాం. 12 ఉంది కాబట్టి సో 12 యాక్చువల్లీ సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 6% అయితే 12 అవుతుంది. ఈ ఎక్స్ట్రా 36 చూడండి, 6 స్క్వేర్ ఉంది. ఓకే, సో 2 years కి అయితే డిఫరెన్స్ ఎప్పుడు 6 స్క్వేర్ ఉంటుంది. సో ఇలాంటిది కొంచెం చూసుకోండి. ఫస్ట్ సపోజ్ 5 years అనుకోండి, 5%. 2 years కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఫ్రెండ్స్? 5 ఇంటూ 5 బై 100. దట్ ఈస్ 10 ప్లస్ 25 బై 100. దట్ ఈస్ 10.25. అంటే 5% అయితే 2 years కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 10%, బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఎంత? 10.25%. ఈ 0.5% ఎక్కడ వచ్చింది? 5 స్క్వేర్. ఓకే, సో 5 స్క్వేర్ బై 100% వేసుకుంటే సో సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ 2 years కి డిఫరెన్స్ అది. సో ఇది మనకి కొన్ని సమ్స్ లో యూజ్ అవుతుంది. సో అది నెక్స్ట్ వీడియో చెప్తాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ సమ్ ఎలా చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్. మనం ఈ మెథడ్ లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ని ఫార్ములా బేస్డ్ కాకుండా ఇలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్ లో మెథడ్ లో మనం సాల్వ్ చేసుకుంటే సో ఎంత పెద్ద సమ్ అయినా సరే మనం ఈజీగా చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? The population of a city increases at rate of 5% per annum. If the present population of city is 1,85,220, what is the population of 3 years ago? ఓకే ఫ్రెండ్స్, చూడండి పాపులేషన్ ఆఫ్ సిటీ కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా వస్తాయి. అంటే పెరుగుతున్న ప్రతి పాపులేషన్ వచ్చి ఆ ముందు పాపులేషన్ కి యాడ్ అవుతూ ఉంటుంది. సో పాపులేషన్ ఆఫ్ సిటీ ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతుంది. అంటే ఇట్స్ ఆల్మోస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అండ్ ప్రెసెంట్ పాపులేషన్ ఎంత ఉంది? 1,85,220 ఉంది. సో అయితే వాడు ఏమంటున్నాడు? 3 years ago పాపులేషన్ ఎంత అంటున్నాడు. 3 years ago పాపులేషన్ ఎంత అంటున్నాడు. అంటే ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇది అమౌంట్, ఇదేంటి ప్రిన్సిపల్. సో మనకి ఇండైరెక్ట్ గా ప్రిన్సిపల్ ని అడిగినట్టు. సో మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి 5% తెలుసు కదా. సో 5% మనం సెకండ్ మెథడ్ లో చేద్దాం. 5% ని ఫ్రాక్షన్ లో మార్చుకుంటే 1/20. సో ఈ 20 ప్రిన్సిపల్. సో 20 + 1 21 అమౌంట్. సో 3 years కదా కాబట్టి 3 times వేసుకుంటాను నేను. ఓకేనా? సో 3 years కాబట్టి 3 times వేసుకుంటున్నా. సో ఇక్కడ 20 20 20 క్యూబ్ 8000. ఓకే, 21 స్క్వేర్ మనకు తెలుసు 441 × 21. సో మనం ఏదైనా సమ్ ని ఇలా సాల్వ్ చేసుకోవాలి. మనకి రాకపోతే 1 6 12 9 వస్తే వెళ్ళండి గుడ్. 9261. ఓకే, సో 9261 అనేది 21 క్యూబ్. సో ఇప్పుడు డిఫరెన్స్ ఎంత? 1261. ఇప్పుడు మనకి ఇది ప్రిన్సిపల్ అన్నాం, ఇది అమౌంట్ అని చెప్పాం, ఇది ఇంట్రెస్ట్ అని చెప్పాం. ఓకే, సో మన సమ్ లో ఏమి ఇచ్చాడు? అమౌంట్ ఇచ్చాడు. ఎందుకు అమౌంట్? 3 years ముందు అమౌంట్ ఇది, 5 years తర్వాత ఇది, 3 years తర్వాత అమౌంట్ ఎంత అయింది అంటే పాపులేషన్ ఎంత అయింది అని అన్నాడు. అంటే 3 years ముందు ఇచ్చి 3 years వెనక్కి వెళ్ళమన్నాడు. అంటే ఇక్కడ నుంచి 3 years కి వచ్చాం. అంటే ఇదే అమౌంట్. సో అమౌంట్ ఎంత? 9261 పార్ట్స్. 9261 పార్ట్స్ ఈక్వల్ టు 85,220. అయితే 1 part ఎంత ఫ్రెండ్స్? చూడండి 2 times. సో 9261 × 2. 2 1 జా 2, 2 6 జా 12, 2 2 జా 4 5, 2 9 జా 18. 2 9 జా 18. అంటే సో 2 times. ఇక్కడ 0 ఉంది అంటే 1 part ఈక్వల్ టు 20. వాడికి ఏం కావాలి? 3 years ముందు పాపులేషన్ ఎంత అంటే 3 years ముందు పాపులేషన్ అంటే ప్రిన్సిపల్ కావాలి. సో ప్రిన్సిపల్ అంటే 8000 parts. 1 part ఈక్వల్ టు 20 అయితే 8000 parts ఎంత?
1,60,000. ఓకే, సో అంటే 3 years ముందు 1,60,000 పాపులేషన్ ఉంటే సో 5% పెరుగుకుంటా వస్తే అది కాంపౌండ్ కాబట్టి సో 3 years తర్వాత 1,85,220 అయింది. ఓకేనా, సో అన్నిటిని కూడా మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బేస్ చేసుకుని చేస్తున్నాం. మాక్సిమం ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ ని యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ మెథడ్ చాలా తక్కువ కేసులు ఇస్తున్నాం, బట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది కూడా నెక్స్ట్ వీడియోలో ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, a sum of money becomes 4,500 after 2 years and 6,750 after 4 years. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ సమ్ చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సమ్ ఒక ట్రిక్ చెప్తా. a sum of money becomes 4,500 after 2 years అంటే 2 years తర్వాత ఒక సమ్ ఆఫ్ మనీ 4,500 అయింది. ఓకే, ఇప్పుడు అదే 4 years తర్వాత సేమ్ సమ్ ఆఫ్ మనీ 6,750 అయింది. అయితే దెన్ వాట్ ఈస్ ద సమ్ అంటారు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది 2 years, ఇది 4 years. ఇలా ఎప్పుడైనా ఇయర్స్ డబుల్ అవుతుంటే 3, 6, 4, 8, 10, 20, 100, 200 అలా డబుల్ అవుతుంటే అంటే 100 years కి ఎంత అమౌంట్, 200 years కి ఎంత అమౌంట్, అయితే సమ్ ఎంత అని అడిగితే దానికి ఫార్ములా ఏంటంటే సో ఇది తక్కువ లో అనుకోండి, ఇది హై. సో లో ఇంటూ లో బై హై అంటే దీన్ని స్క్వేర్ చేసి బై చేస్తే అదే ఆన్సర్. సో 4,500 ఇంటూ 4,500 బై 6,750. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సాల్వ్ చేయండి, 0 పోతుంది. 5 1 జా 5, 5 1 జా 5, 5 3 జా 15, 5 5 జా 5 90 జా. ఓకే, నెక్స్ట్ 5 2 జా 5 7 జా 5 900 జా. ఓకే, సో 9 10 జా 9 3 జా 300 జా. సో టోటల్ 3,000. ఓకే, సో 3,000 అనేది ప్రిన్సిపల్. సో ఈ 3,000 ప్రిన్సిపల్ 2 years లో ఎంత అయితే 4 years లో ఎంత అవుతుంది. ఇలా ఇయర్స్ డబుల్ ఇస్తే ఇయర్స్ 4 8 3 6 2.55 ఇలా ఇయర్స్ డబుల్ ఇస్తే కాంపౌండెడ్ యాన్యువల్లీ అని అంటే సో లో ఇంటూ లో బై హై. ఫ్రెండ్స్ ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటి సమ్ వస్తే బ్లైండ్ గా లో ఇంటూ లో బై హై. ఎప్పుడు ఇయర్స్ డబుల్ వచ్చి సమ్ అడిగితే ఇయర్స్ డబుల్ వచ్చినప్పుడు సమ్మే అడుగుతాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. నేను ఒకటే మోడల్ చెప్పాను, సో దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. లో ఇంటూ లో బై హై. ఓకేనా, సో నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్, a sum of money invested at compound interest amount 2,400 in 3 years and 4,000 and in 4 years it will become 2,520. then the rate of interest is. సో ఎక్కడ చూడండి ఫ్రెండ్స్, 3 years కి ఒక సమ్ ఎంత అయిందంట, 3 years కి ఒక సమ్ 2,400 అయింది. ఓకే, నెక్స్ట్ 4 years కి ఒక సమ్ ఎంత అయింది, 4 years కి సేమ్ సమ్ ఎంత అయింది 2,520. ఇందాక సమ్లో ఇయర్స్ డబుల్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇలా అవుతున్న సందర్భంలో సో మనకు అక్కడ ఏమడుతున్నాడు, ఫైండ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఇందాక ఏంటి ఇయర్స్ డబుల్ అవుతుంటే ఫైండ్ ప్రిన్సిపల్ అన్నాడు, బట్ ఇక్కడ ఇయర్స్ పక్కనే వస్తుంటే 3 4 5 6 7 8 అలా పక్కనే వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం అడుగుతాడు. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటంటే అసలు ఇది పెరిగింది కదా, 1 year లోనే పెరిగింది కాబట్టి సో ఎంత పెరిగిందో అంత నుంచి అంటే ఇంత నుంచి ఎంత పెరిగింది, ఎంత 2,400 అంటే 120 పెరిగింది. ఎక్కడి నుంచి పెరిగింది, 2,400 పెరిగింది. సో ఇంటూ 100 ఇదే పర్సెంటేజ్. ఓకే, సో 0 0 0 0 12 2 జా సో 2 10 జా 5% ఇస్ ద ఆన్సర్. అర్థమైందా ఫ్రెండ్స్. సో ఇయర్స్ డబుల్ అవుతుంటే సమ్ అడుగుతాడు, లో ఇంటూ లో బై హై. సో అదే ఇయర్స్ పక్కన వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు. సో ఈ డిఫరెన్స్ బై ఇది ఎక్కడి నుంచి పెరిగిందో అది ఇంటూ 100. సో దట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనా, సో ఈ రెండు సమ్స్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఇయర్స్ డబుల్ అవుతుంటే, ఇంకోటి పక్కన ఇయర్స్ ఇస్తే 3 4 4 5 అలా ఇస్తే ఇయర్స్ డబుల్ అవుతుంటే మనకి సమ్ అడుగుతాడు, పక్కన ఇస్తుంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు. ఓకేనా, నెక్స్ట్ సమ్, an amount of 25,000 in 2 years at compound interest, compound annually. If interest or successive years are 4%, 5% per annum, then respectively. ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్. సో ప్రిన్సిపల్ అనేది 2,500. ఓకే, 2 years పెట్టాడు, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటున్నాడు. సో ఇంట్రెస్టెడ్ కాంపౌండ్ యాన్యువల్లీ అంటున్నాడు. బట్ ఏమంటున్నాడు, కన్సిక్యూటివ్ ఫస్ట్ ఇయర్ పర్సంటేజ్
ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ పర్సెంట్ 4% అంటున్నాడు, సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ పర్సెంట్ 5% అంటున్నాడు. ఫస్ట్ ఇయర్ 4% అంటున్నాడు, సెకండ్ ఇయర్ 5% అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ 2000 25,000 లో 4% క్యాలిక్యులేట్ చేయండి. 425 జా సో 1000. ఓకే, ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 1000, సెకండ్ ఇయర్ మళ్ళీ 5%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఈ ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్ కి యాడ్ అవుతుంది. సో 26,000. ఓకే, సో ఈ ప్రిన్సిపల్ కి ఇంట్రెస్ట్ యాడ్ అయ్యి కొత్త ప్రిన్సిపల్ వస్తుంది. సో 26,000 ఇంటూ ఇప్పుడు పర్సెంట్ ఎంత ఇచ్చారు 5%. ఓకే, సో పోతే 50 5 6 30 5 2 10 13. సో అంటే ఎంత అయింది 1300. వాటికి ఏం కావాలంట, సో మొత్తం సమ్ ఎంత అయింది, సో 25,000 ఈ రెండు ఎంత అయింది 27,000 26 27,300. ఓకేనా, సో ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, బట్ కాంపౌండ్ యాన్యువల్ అన్నాడు కాబట్టి సో ఈ అమౌంట్ ని మళ్ళీ ప్రిన్సిపల్ కి యాడ్ చేయాలి. అప్పుడు కొత్త ప్రిన్సిపల్ 26 అవుతుంది, దానిపైన ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా, ఇది సింపుల్ అయితే ఈ 20,000 కామన్ ఉంటుంది, కాంపౌండ్ లో అలా ఉండదు. ఓకేనా, నెక్స్ట్ if 15,000 will amount to 19,965 in 15 months at dash per annum and compounded interest calculated on every 5 months. Okay, so compound interest every 5 months calculate చేస్తున్నాడు. సో టోటల్ 15 months అయింది. ఓకే, అయితే మన ప్రిన్సిపల్ ఏముంది 15,000 ఎంత అవుతుంది 19,965 అవుతుంది. ఓకే, సో మన యాక్చువల్లీ ఇది ప్రతి 5 months కి కాంపౌండ్ అయిపోతుంది. టోటల్ 15 months అంటే 3 times జరుగుతుంది ఇక్కడ. సో బట్ ఎంత ఫస్ట్ 3 times కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కోవాలి అంటే డిఫరెన్స్ ఎంత 4,965. సో డిఫరెన్స్ ఎక్కడి నుంచి 15,000 నుంచి డిఫరెన్స్. సో పర్సంటేజ్ ఇది. సో 0 0 0 పోతే 5 9 జా 45 40 5 9 జా 45 5 3 జా ఇక్కడ 5 30 జా. ఓకే, సో 3 3 3 జా 3 3 జా 1 జా. సో 0 పోతే 33.1. సో అంటే 3 times కి 33.1 అయితే 1 time కి 10%. మనం అప్పుడు క్యాలిక్యులేట్ చేసాం కదా. సో 10 ప్లస్ 10 into 10/100 ఇది 21 వస్తుంది. నెక్స్ట్ 21 ప్లస్ 10 ప్లస్ 21 into 10/100. సో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది 33.1. సో అంటే ఇది 3 times కి 10% అయితే 1 time కి ఎంత 3 time కి 33.1% అయితే 1 time కి 10%. 1 time ఎంత 5 months. మనకే అడుగుతున్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంత అడుగుతున్నాడు. సో 5 months కి 12% అయితే 1 month కి ఎంత 10/5. ఓకే, అంటే 1 month 2%. మరి 12 months కి ఎంత 24%. ఓకే, ఇక్కడ అంతా 5 months కి డీల్ చేసాం కాబట్టి వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 5 months కి. మనకి అడిగేది 12 months కి. ఓకేనా, okay, next sum. The compound interest on 60,000 at the rate of 9% per annum for a certain period of time is 11,286. Then find the period. ఎంత టైంలో అది ఆ అమౌంట్ అయింది అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చారు, ప్రిన్సిపల్ ఎంత 60,000 అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఇచ్చారు 9%. ఓకే, అండ్ దెన్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఏ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఎంత 11,286. అయితే ఎన్ని సంవత్సరాల్లో 60,000 9% అయితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది కూడా సింపుల్ గా సో ఇది ప్రిన్సిపల్ ఇది అమౌంట్. ఫస్ట్ అసలు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత కనుక్కుంటే సో ఎవ్రీ ఇయర్ కి వచ్చే ఇంట్రెస్ట్ కనుక్కోవచ్చు. ఎవ్రీ ఇయర్ కి ఎంత ఫస్ట్ అసలు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత పర్సెంటేజ్. సో 12,286 by 60,000 ఇంతే కదా. మనం పర్సెంట్ ఎప్పుడు ప్రిన్సిపల్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. సో 0 0 పోతే 6 1 జా 6 5 2 6 8 జా 48 6 8 జా 48 6 1 జా. ఓకే, సో 2 zeros 18.81. ఓకే, 81%. ఓకే, 9% ఉంది. 18.81%. ఎన్ని ఇయర్స్ లో 18 ఉంది కాబట్టి 2 years అని చెప్పొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 18%. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఆ డిఫరెన్స్ ఇందాక మీకు చెప్పాను 9 + 9 + 9 into 9/100.
సో అంటే 18 ప్లస్ 81/100 దట్ ఈస్ 18.81%. సో అంటే 9%తో 2 years అయితే ఎంత వస్తుంది? సో ద ఆన్సర్ ఇస్ 2 years. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో ఇంకొంచెం డిఫికల్ట్ సమ్స్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్. సో నిన్న సింపుల్ ఇంట్రెస్ట్ లో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ చూసాం కదా, ఇప్పుడు కాంపౌండ్ లో ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపిస్తే సమ్స్ ఎలా సాల్వ్ చేయాలి ఇవన్నీ పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.